దేశంలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్ యాప్స్కి ఇప్పుడు ఒక కొత్త పోటీ వచ్చేసింది. కానీ ఇది సాధారణ ప్రైవేట్ యాప్ కాదు. ప్రభుత్వ మద్దతుతో డ్రైవర్లే యజమానులుగా ఉండే కొత్త రైడ్ హైలింగ్ యాప్ భారత్ టాక్సీ. ఇది ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఎలా పనిచేస్తుంది, డ్రైవర్లకు లాభమా, ప్రజలకు ఛార్జీలు తగ్గుతాయా? ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఓలా, ఊబర్, ర్యాపిడో దేశంలో కోట్ల మందికి రోజువారీ ప్రయాణానికి ఆధారంగా మారింది. ఇటీవలి కాలంలో క్యాబ్ ఛార్జీలు పెరగడం, సర్చ్ ప్రైజ్ అంటూ ఒక్కసారిగా రేట్లు పెంచేయడం, డ్రైవర్ల ఆదాయం తగ్గిపోవడం, కమిషన్ పేరుతో పెద్ద కట్ వేయడం, ఇవన్నీ ప్రజల్లో, డ్రైవర్లలో ఎప్పటి నుంచో అసంతృప్తిని పెంచాయి. అలాంటి సమయంలో ప్రభుత్వం మద్దతుతో వచ్చిన యాప్ భారత్ టాక్సీ. భారత్ టాక్సీకి మద్దతు ఇస్తున్నది కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ. ఇక ఈ యాప్ ను ఆపరేట్ చేసేది సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇక్కడే ఈ యాప్ ప్రత్యేకత. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ఒక కోఆపరేటివ్ మోడల్. డ్రైవర్లు కేవలం పని చేసే వాళ్ళు కాదు, వాళ్ళే ఈ వ్యవస్థలో సభ్యులు, వాళ్ళే యజమానులు. ప్రభుత్వం చెబుతున్న మాట సారథే మాలిక్, అంటే డ్రైవరే యజమాని. దేశంలో క్యాబ్ మార్కెట్ మొత్తం కొన్ని పెద్ద యాప్స్ చేతుల్లోనే ఉంది. ఓలా, ఊబర్ లాంటి కంపెనీలపై డ్రైవర్లు చెబుతున్న ప్రధాన ఆరోపణలు ఇవి: రైడ్ పై భారీ కమిషన్ కట్, ఇన్సెంటివ్ తగ్గింపు, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినా ఛార్జీలు సరిగా రావడం లేదు, సర్చ్ ప్రైస్ వల్ల ప్రజలకు భారంగా మారడం, డ్రైవర్కు స్థిరమైన ఆదాయం లేకపోవడం. ఇలాంటి సమస్యలు చాలా రాష్ట్రాల్లో నిరసనలకు కూడా దారితీశాయి. అందుకే కోఆపరేటివ్ మోడల్లో డ్రైవర్లకు లాభం వచ్చేలా ఒక ప్రభుత్వ మద్దతు ఉన్న యాప్ను తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజలకు పెద్ద ప్రశ్న, భారత్ టాక్సీ వాడితే మనకేం లాభం? ప్రభుత్వం ప్రకటించిన ముఖ్య హైలైట్స్ ఇవి: 1. సర్చ్ ప్రైసింగ్ తగ్గింపు. పీక్ టైంలో ఒక్కసారిగా రేట్లు పెంచడం ఇక్కడ ఉండదని చెబుతున్నారు. 2. తక్కువ ఛార్జీలు. కొన్ని నివేదికల ప్రకారం ఓలా, ఊబర్ కంటే 30% వరకు తక్కువ ధర ఉండొచ్చని ప్రచారం. డ్రైవర్ కు ఎక్కువ ఆదాయం. ఇతర యాప్స్ లా ప్రతి రైడ్ పై కమిషన్ కట్ కాకుండా డ్రైవర్ కు నేరుగా ఎక్కువ డబ్బు అందేలా మోడల్ ఉందని చెబుతున్నారు. 4. డ్రైవర్ ఓనర్షిప్. ఇక్కడ డ్రైవర్ కి సభ్యత్వం ఉంటుంది, లాభాల్లో వాటా కూడా ఉంటుంది. అంటే డ్రైవర్ గిగ్ వర్కర్ కాదు, కోఆపరేటివ్ యజమాని. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేశవ్యాప్తంగా ఎప్పుడు అనేది చర్చనీయాంశం. భారత్ టాక్సీ ప్రస్తుతం ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్లో పైలట్గా మొదలైంది. ప్రభుత్వం చెబుతున్న లక్ష్యం వచ్చే 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఈ యాప్ను విస్తరించడం. అంటే ఇది ఒక్క నగరానికి పరిమితం కాదు, భవిష్యత్తులో దేశం మొత్తం మీద ఓలా, ఊబర్కు పోటీగా నిలవాలన్నది లక్ష్యం. నిజంగా ఓలా, ఊబర్కు పోటీ అవుతుందా? అయితే ఇక్కడ మరో నిజం కూడా ఉంది. ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు ఏళ్లుగా కోట్ల పెట్టుబడులతో, టెక్నాలజీతో, డ్రైవర్ నెట్వర్క్తో మార్కెట్లో నిలబడ్డాయి. భారత్ టాక్సీ కూడా వాళ్ళ స్థాయిలో నిలబడాలంటే పెద్ద డ్రైవర్ నెట్వర్క్ కావాలి. ప్రతి నగరంలో తక్షణ సేవ చేయాలి, యాప్ టెక్నాలజీ బలంగా ఉండాలి, సపోర్ట్ సిస్టమ్ బలంగా ఉండాలి. ఇవి సాధ్యమైతే మాత్రం డ్రైవర్లకు గౌరవం, ప్రజలకు చౌక రైడ్స్, ప్రైవేట్ యాప్స్పై ధరల నియంత్రణ అన్నీ వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తానికి ఓలా, ఊబర్కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మద్దతుతో డ్రైవర్లే యజమానులుగా ఉండే కోఆపరేటివ్ క్యాబ్ యాప్ భారత్ టాక్సీ. ఇది నిజంగా ప్రజలకు తక్కువ ఛార్జీలు ఇస్తుందా? డ్రైవర్లకు ఆదాయం పెరుగుతుందా? దేశవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తుందా? ఇవన్నీ రాబోయే రోజుల్లో క్లారిటీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.